దేవుడికి నువ్వు ఆయన్ని పూర్తిగా వెంబడిస్తున్నావు అనుకో, చాలా సంతోషం. ఆయన్ని పూర్తిగా వదిలేసావు అనుకో, నీ మీద జాలి. ఆయన్ని పక్కన పెట్టి వేరు వేరు పాటిస్తున్నావు తూ అని ఉమ్మొస్తా అంటాడు దేవుడు. మీలో చాలామంది మీద దేవుడు ఉమ్మేయడానికి రెడీ అయ్యాడు. ఎందుకో తెలుసా? మీరు దేవుణ్ణి వదలరు, దెయ్యాన్ని వదలరు. మీరు దేవుణ్ణి వదలరు, మీ ఆచారాలని, దిక్కుమాలిన ఆచారాలని వదలరు. మీకు 3 ఆచారాల గురించి చెప్తాను. మీలో 100% దీన్ని పాటించేవాళ్ళే. 3 ఆచారాలు చెప్తాను. సంఘాల్లో కూడా పాటిస్తున్నారు, దరిద్రపు ఎదవలో. చెప్తాను ఖచ్చితంగా. ఏంటవి అని అంటారేమో. మొదటి ఆచారం మీ అందరూ పాటించేటువంటిది ఏంటి అని అంటే, పెళ్ళిళ్ళు టైం వచ్చేటప్పటికి వచ్చేస్తుంది అది. ఏంటి ఆ పెళ్ళిళ్ళ టైము? వాళ్ళు మనోళ్ళేనా అంటే ఏమన్నా గేదెకిచ్చి పెళ్లి చేస్తున్నావా, కుక్కకిచ్చి పెళ్లి చేస్తున్నావా, లేకపోతే గాడిదకిచ్చి పెళ్లి చేస్తున్నావా? మనిషిగా ఇచ్చి చేసేది. మనుషులందరూ వచ్చింది ఆదాము దగ్గర నుంచేగా. మనుషులందరూ కూడా యేసు ప్రభు స్వభావం కలిగిన వాళ్ళేగా. మనుషులందరూ కూడా దేవుడు తన స్వరూపంలో చేశాడుగా. ఈ దిక్కుమాలిన కులం ఎవడిచ్చాడు నీకు? రేయ్, ఎవడిచ్చాడు? అది బైబిల్లో ఉందా? లేదే. ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు? ఒక విషయం గుర్తుపెట్టుకో, కులాన్ని తెచ్చిపెట్టుకుంటే ఏ దేవుణ్ణి తెచ్చిపెట్టుకున్నావు తెలుసా? మనుధర్మం అనే దాన్ని తెచ్చుకున్నావు. నేను దాన్ని కించపరిచి మాట్లాడతా, దానికి వ్యతిరేకంగా మాట్లాడతా. అది వాళ్ళ నమ్మకం. నువ్వు క్రైస్తవుడు అయితే దాని దగ్గరికి ఎందుకు వెళ్తావు అని అడుగుతున్నా. అది నా ప్రశ్న. వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారంటే వాళ్ళు పాటించుకున్నారు, నీకెందుకు? నువ్వు బైబిల్ చదివే వ్యక్తివి, నువ్వు దేవుడు అందరినీ ఒకే విధంగా సృష్టించాడని నమ్మేటువంటి దేవుడివి, అందరికీ ప్రభు అని నమ్మేవాడివి. అలాంటి వ్యక్తి అయినప్పుడు ఆ కులాల జోలికి ఎందుకు వెళ్ళాలి? మీలో చాలామంది కులం మీద ఆలోచించే వాళ్ళు ఉంటారు. కులాన్ని బట్టి స్నేహం, కులాన్ని బట్టి పెళ్ళి, కులాన్ని బట్టి ఆ ఇంట్లో ఉండాలో లేదో నిర్ణయం, కులాన్ని బట్టి బతకడం. ఇంకెంత దరిద్రం అంటే, ఆ కులం ఉంటుందంటే రాయితీ వస్తుందంటే, చర్చిలో ఒక పేరు ఉంటుంది, ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది. కొంతమందికి, చాలామంది చదువుకున్న ఎదవలు ఉన్నారు ఇక్కడ. టీచర్ ఉద్యోగాలు చేసి, ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి మాలిన ఎదవలు ఉన్నారు ఇక్కడ. వాడికి ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది వాడికి. దానికి కూడా అంతే. సార్ మర్యాదలాగా మాడుతున్నావు అంటాడు. మర్యాద ఏంటో? చెప్పు తీసుకొని కొడతాను నిన్ను. చెప్పు తీసుకొని. తెలీదంటారా తెలీదా నీకు? నీకు రాయితీ కావాలి, దేవుడు కావాలి. మళ్ళీ ఈ పాస్టర్ల దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు ఎంతవా అడుగుతారు. ఎందుకలా అడుగుతారు? పెళ్లి టైంకి వచ్చేప్పటికి పెళ్లి చర్చిలో చేరు. ఎవడైనా ఫోటో తీసి పెడతాడేమో అని భయం. కళ్యాణ మండపంలో చేస్తారు. అర్థమవుతున్నాయి ఈ డ్రామాలన్నీ? తెలియక చేసే ఎదవ పని కాదు ఇది, తెలిసి చేసే ఎదవ పని. ఎంత తిడితే కొంచెమైనా గుచ్చుకుంటుందేమో అని చెప్తున్నాను మీకు. ఇది ఇప్పుడు కూడా గుచ్చుకోకపోతే దున్నపోతువి, నువ్వు పంది కుక్కవి. అన్నం తింటలా పెంట తినేవాళ్ళు. నేను కులాన్ని తిట్టట్లా, అస్సలు తిట్టట్లా. అది వాళ్ళకు ఉంది, అది వాళ్ళ అలవాటు. నీకెందుకు వచ్చింది? నీ దగ్గరికి ఎందుకు తెచ్చుకున్నావు? ఇది అర్థమైంది కదా? ఇక రెండో అలవాటు చెప్తాను. ఏంటి తెలుసా? మీ అమ్మాయికో మీ అబ్బాయికో పెళ్లి సంబంధం సెట్ అయిపోయింది. మీరు చుట్టాలతో, ఇరుగు పొరుగు వాళ్ళతో మాడుకుంటూ ఉంటారు, బాగా క్లోజ్ కదా. ఏమండి, మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి, మా అబ్బాయికి పెళ్లి కుదిరిందండి. అవునా? పెళ్ళెప్పుడు? అదేనండి, మా పాస్టర్ గారిని అడిగి రేపు సోమవారం కానీ మంగళవారం కానీ డిసైడ్ చేసుకొని. సోమవారం వెళ్తారా పెళ్లి డేట్ డిసైడ్ చేసుకోవడానికి? అది మంచి రోజు కాదండి, మంచి రోజు కాదు. బుధవారం వెళ్ళండి, రాహుకాలం వెళ్ళిపోద్ది, అప్పుడు వెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకోండి. ఎవడు చెప్పాడురా నీకు? ఎవడు చెప్పాడురా నీకు? 7 రోజులు దేవుడే సృష్టించాడు మనకి. మన అధీనంలో చుక్కలు ఉంటాయి కానీ చుక్కల అధీనంలో మనం ఉండమే. దేవుడు భూమికి రాజుగా చేశాడు మనల్ని. అవి మన మీద ఏలో, మనం వాళ్ళని ఏళ్తాం.
నీకు అంత సామర్థ్యాన్ని ఇస్తే ప్రతి పనికిమాల దాని కాళ్ళు పట్టుకుంటున్నాను. ఎవడు చెప్పాడురా నీకు మంచి రోజు చెడ్డ రోజు అనేది ఉంటుందని? ఎవడు చెప్పాడు? పంచాంగం దగ్గరికి వెళ్ళమని ఎవడు చెప్పాడు? పంచాంగాన్ని తిట్టట్లేదు నేను, అది వాళ్ళు ఫాలో అవుతారు. నీకెందుకంట నువ్వెందుకు వెళ్తున్నావు అక్కడికే? లేదా పంచాంగం చూస్తావంటే వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకో. చర్చికి ఎందుకు వచ్చావు? ఈ పాస్టర్ల దగ్గరికి ఎందుకు వచ్చావు? కొంతమంది పాస్టర్లు ఉంటారు దిక్కుమాలిన ఎదవలు, పనికిమాలిన ఎదవలు, పెంటలో ముచ్చిన చొప్పుతో కొట్టాలని. ఎందుకో తెలుసా? ఆ అయ్యగారు పంచాంగం ప్రకారం ఈరోజు బాగుంది. అవునమ్మా, చాలా మంచిదమ్మా, మన దేవుడు కూడా అలాగా తారీఖులను కొన్నిటిని ప్రేమిస్తాడమ్మా అని చెప్పే ఎదవలు ఉంటారు లేదు సార్? పెద్దవాళ్ళు చెప్పండి. ఎదవలు నోట్లో పెంట కొట్టేశాలా. మళ్ళీ ఆడు పాస్టర్ ఇది చెప్తున్నా కూడా నీకు సిగ్గనిపించకపోతే, ఇది చెప్తున్నా కూడా నీ మనసులో మార్పు రాకపోతే, ఇది చెప్తున్నా కూడా ఇలాంటి దిక్కుమాలిన పని చేయకూడదు అనిపించకపోతే, తగంటే ఎవడు చెప్పడు. ఇది రెండోది. మూడోది, మాది ఏలూరు, సొంతూరు. ఊర్లో ఏ చర్చో నేను చెప్పను. ఓ పెద్ద చర్చికి వెళ్ళాను, చాలా పెద్ద చర్చ్ అది. ఆ చర్చిలో ఇదివరకు 2-3 సార్లు వాక్యం చెప్పాను. అయితే మళ్ళీ వాక్యం చెప్పడానికి వెళ్ళి కొంచెం గ్యాప్ ఉంది. 7 సంవత్సరాలు ఇంత గ్యాప్ వచ్చింది. 7 సంవత్సరాల తర్వాత వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వెళ్తే ఈ ప్రసంగం చేసే ఈ పుల్పిట్ అంటారు కదా, చర్చికి ఈ పక్కన ఉండేది ఆ పక్కకి వెళ్ళింది. పాలరాత్తో చేసింది అనమాట. దాని మీద బైబిల్ పెట్టుకొని చెప్తారు, చుట్టూ చక్కగా ఉంటుంది, అద్భుతంగా. నేను మామూలుగా చర్చిలోకి ఎంటర్ అవ్వగానే ఇలా చూస్తే అక్కడ పులిపిటి కనబడట్లా. ఏమైందిరా బాబు అంటే ఇటే పొంది. నేను వాక్యం చెప్పేసి వచ్చాను, నాకెందుకు చెప్పేసి వచ్చా. వచ్చిన తర్వాత మా అన్నే ఆ చర్చి కమిటీ మెంబర్. అర్థమైందా? ఇదేంటి పుల్పిట్ ఇటు ఉండేది అటే పెళ్ళిందంటే సిద్ధాంతి చెప్పాడు రా. ఎవడాడు? సిద్ధాంతి. చర్చిలో పుల్పిట్ ఎటుండాలి చెప్పాడంట. వాస్తు ప్రకారం ఈశాన్యం నుంచి వాక్యం వెళ్తే వారుగా వెళ్తుందంట. నేను అబద్ధం ఆడలా. మీరు పర్సనల్గా వచ్చి అడిగితే చర్చి పేరు కూడా చెప్తాను. నేను పబ్లిక్గా చెప్తే బాగోదని చెప్పట్లేదు, అంతే. అర్థమైందా? సిద్ధాంతిని అడిగి మార్చేశారంటండి. వీళ్ళు ఏమంటారండి? మీరు చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు ఫాలో అవుతారా? సార్ చెప్పాడు సార్, ఆడు తాపి మేస్త్రి బాత్రూమ్ ఇటే ఉండాలన్నాడు సార్. ఆడు చెప్పాడు సార్ వాస్తు ప్రకారం. ఈ పాస్టర్లు కొంతమంది ఉంటారు దిక్కుమాల పాస్టర్లు, మనకు కూడా ఉంది సార్ వాస్తు అంటాడు. ఆడు ఎవడు చెప్పాడో, ఎక్కడుందో వాస్తు నాకు తెలియదు. వాస్తు అంటే ఏంటో తెలుసా మీకు? అసలు చిన్నగా సులభంగా నేనేం కించిపరిచి మాటలో ఉన్న విషయం చెప్తాను. మనకు 4 దిక్కులు ఉంటాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఈ 4 దిక్కులతో పాటు ఇంకో 4 దిక్కులు ఉంటాయి మధ్యలో, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, ఇలా మొత్తం 8 దిక్కులు. అయితే వాస్తు చెప్పేది ఏంటంటే ఒక్కో దిక్కుకి ఒక దేవుడు ఉంటాడంట. ఒక్కో దిక్కుకి ఒక్కో దేవుడు. ఈ 8 దేవుళ్ళని, 8 దిక్కుల్లో ఉన్న వాళ్ళని అష్ట దిక్పాలకులు అంటారు. అష్ట అంటే 8 దిక్కుల్ని పరిపాలించేవాడు. ఈ అష్ట దిక్పాలకులు చేసే పని ఏంటంటే ఎవరి దిక్కు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు. అయితే ఈ 8 మంది దిక్పాలకులకి ఒక్కొక్కరికి ఒక్కో డిపార్ట్మెంట్, ఒక్కొక్కళ్ళు ఒక్కో డిపార్ట్మెంట్. అగ్నిదేవుడు ఉన్నాడు అనుకోండి, ఆయన దేవుడు. గంగ నీటికి దేవుడు. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవుడు. అయితే వాస్తు చెప్పే సింపుల్ విషయం ఏంటనంటే ఏ దిక్కులో ఏ దేవుడు ఉంటాడో వాడిని తృప్తిపరచాలి. ఏ దిక్కులో ఏ దేవుడు ఉంటాడో వాడిని తృప్తిపరచాలి. ఉదాహరణకి ఇది అగ్నిదేవుడి దిక్కు అనుకుందాం. ఇది అర్థమైందా? ఇదే అగ్నిదేవుడు. అయితే అగ్నిదేవుడి దిక్కు అయితే ఇటు నుంచో నేను వంట చేయాలి, ఆడికి నా మొహం చూపించాలి. నేను సైడ్ చూపించినా, నా ముడ్డి చూపించినా ఆడు కోపం వస్తుంది. అప్పుడు నాకు వచ్చే జబ్బు ఏంటంటే కడుపు మంట.
మనం దాన్ని గ్యాస్ అనుకుంటాం. లేదు లేదు, ఆయనకు వచ్చింది. సిద్ధాంతి దగ్గరికి వెళ్తే ఆయన కిచెన్ మార్చేస్తే మన కడుపు నొప్పి తగ్గిపోద్ది అంటాడు. అదే ఆయన చెప్పేది. అయితే సార్ మీరు వాస్తు నమ్ముతారంటే ఒకే ఒక మాట చెప్తాను, వాస్తు నమ్మే అంత దమ్ము లేదు నాకు. నాకున్న ఒక్క దేవుడిని తృప్తిపరచలేక చేస్తున్నాను నేను. 8 మందిని ఏం చేస్తాను నేను? ఒక్కడు చెప్పింది వేయట్లేదు నేను. 8 మంది చెప్పింది నేను ఏం చేస్తాను? చేయగలనా? కాబట్టి నాకు అంత దమ్ము లేదమ్మా. అమ్మో అంత లేదు. మీకు ఏమన్నా ఉంటే చేసుకోండి సార్. మీరు చాలా చిన్నోళ్ళు సార్, మీరు ఒక్క దేవుడిని తృప్తిపరుస్తున్నాం, మేము చాలా సూపర్ సార్, 8 మందిని మేము తృప్తిపరిచేస్తున్నాం అంటే చేసుకోండి. ఇవన్నీ క్రైస్తవులు చేసేవే. వాస్తు, కులం, మంచి గడియ, శుభ గడియ, ఇవన్నీ క్రైస్తవ్యం నుంచి వచ్చింది కాదు, బైబిల్ నుంచి వచ్చింది కాదు. వీళ్ళతో రాసుకొని పూసుకొని ఆచారాలు సొంతం చేసుకున్నాం మనం. ఇశ్రాయేలీలు కూడా అదే చేశారు. ఏం తేడా లేదు. అందుకే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. వాళ్ళు ఎంత దుర్మార్గులు అయిపోయారంటే దేవుళ్ళని కొలిసేవాళ్ళు అయిపోయారు. మనం కూడా అంతే. దేవుడి స్థానం దేవుడికే, మన సొంత కబుర్లు మనకే.